తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ నిర్వహించింది. సో అలాగే ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు అనౌన్స్ చేసింది కానీ ఇంకా అవార్డ్స్ ఇవ్వలేదు. అది ఆ కార్యక్రమం జరపమని ఏమన్నా మా నుంచి కానీ ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా రిప్రజెంటేషన్స్ ఏమన్నా పంపించవచ్చు? అది నాకు తెలిసి అంటే మా అనేది ఒక ఆర్టిస్టుల సమస్యలు వాళ్ళ వరకు చేసేదండి. ప్రభుత్వాలు వారంతట వారు ఫస్ట్ నుంచి కూడా మనకు ఆనవాయితీ ఏది కళాకారులను గౌరవించినప్పుడు ఎంత కొంత రెవెన్యూ మనం ఇస్తున్నాం, ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తున్నాం. ఇవాళ ఒక మా ఎలక్షన్ చూస్తే ఇంత క్రేజ్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే జనాలు అంత క్రేజ్ ఉంది కాబట్టి. సో అది ఎందుకో మంచిగా ఆగిందో నాకు అర్థం కాలేదు. కోవిడ్ ఎలా ఆగిందా, కొన్ని ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ లేక ఆపిందా నాకు తెలియదు. కానీ ఐఎమ్ హ్యాపీ. గద్దర్ అవార్డ్స్ ఎలా జరిగింది, ఇంత జరిగిందా అంత జరిగిందా అనుకుంటే జరిగింది. సంతోషం, బాగా జరిగింది, హ్యాపీగా ఉంది. ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం, రెండోది మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి ఖచ్చితంగా అది కూడా త్వరలో అనౌన్స్మెంట్ వస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను. దీనికి రిప్రజెంటేషన్ ఏమన్నా చేయాలి అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటేనండి, అవార్డ్స్ కోసం మా అవార్డ్స్కి మాకు ఇవ్వండి అని మేము అడగడం కంటే ప్రభుత్వం వచ్చి ముందు అనౌన్స్ చేసినప్పుడు ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు అడగలేదు, వాళ్ళుగా ఇచ్చారు. సంతోషం. డెఫినెట్గా రిప్రజెంటేషన్ ఛాంబర్ నుంచి వెళ్ళొచ్చు, బాగుంటుంది అంతవరకు. కానీ మా అసోసియేషన్ నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది అందరికీ సంబంధించినటువంటి అవార్డ్స్. అది ప్రభుత్వం నుంచే నాకు వస్తుంది మనకి అనేది నమ్మకం ఉంది ఖచ్చితంగా.